బంగారం వెండి ధరలు ఇవాళ శాంతించాయి. తులం గోల్డ్ రేట్ ఇవాళ 1700 రూపాయలు తగ్గింది. దీంతో హైదరాబాద్లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర 1,57,300 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధర కూడా నేల చూపులు చూస్తోంది. ఇవాళ కేజీ సిల్వర్ రేట్ 24,000 రూపాయలు తగ్గింది. హైదరాబాద్లో కిలో వెండి ధర 2,60,000 రూపాయలు పలుకుతోంది. గత 2 రోజులుగా గోల్డ్ సిల్వర్ రేట్స్ భారీగా పెరగడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారని ఎక్స్పర్ట్స్ చెప్పారు. ఇరాన్ అమెరికా మధ్య శాంతి చర్చలు జరగవచ్చనే వార్తలతో ఇన్వెస్టర్లు మళ్లీ ఈక్విటీ మార్కెట్స్ పై ఫోకస్ పెట్టారు. గోల్డ్ సిల్వర్ పైన సిఎంఈ గ్రూప్, ఎంసీఎక్స్ తదితర ఎక్స్చేంజ్లు మార్జిన్ పరిమితులను సవరించాయి. దీంతో కమోడిటీ ఎక్స్చేంజ్లో అమ్మకాల ఒత్తిడి పెరిగి గోల్డ్ సిల్వర్ రేట్లు దిగివస్తున్నాయి. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా పసిడి ధర భారీగా తగ్గింది. యుఎస్ ఫ్యూచర్స్లో ఔన్స్ గోల్డ్ $50 తగ్గి $4,900గా ఉంది. ఇక ఔన్స్ సిల్వర్ 7.5% నష్టపోయి $78 దిగువకు పతనమైంది. అణు ఆయుధ నియంత్రణ ఒప్పందం న్యూ స్టార్ట్ నేటితో ముగియనుండడంతో ఇన్వెస్టర్లలో టెన్షన్ మొదలైంది. ఒకవేళ అమెరికా రష్యా మధ్య కొత్త ఒప్పందం కుదరకపోతే ప్రపంచవ్యాప్తంగా అస్థిరతకు దారితీస్తుందని ఇన్వెస్టర్లలో భయం నెలకొంది. మరోవైపు న్యూ స్టార్ట్ గడువు ముగిసినా మరో ఏడాది పాటు ఆ నిబంధనలు పాటిద్దామని పుతిన్ చేసిన ప్రతిపాదనకు ట్రంప్ సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో గోల్డ్ సిల్వర్ నుంచి పెట్టుబడులను ఈక్విటీ వైపు మళ్లించారు ఇన్వెస్టర్లు. ఇక అణు ఒప్పందం కంటే ప్రస్తుతం డాలర్ ఇండెక్స్ బలంగా ఉండటం బంగారంపై ఎక్కువ ప్రభావం చూపుతోంది. అమెరికాలో వడ్డీ రేట్లు ఆశించిన స్థాయిలో తగ్గకపోవచ్చనే అంచనాల వల్ల ఇన్వెస్టర్లు డాలర్ వైపు మళ్లుతున్నారని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.